దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమురే వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. మాస్టర్ జాండెడ్ ఎందుకు సెరేటర్ పై దాడి చేస్తాడు? సెరేటర్ పిచ్చిగా ప్రవర్తించుంటాడు. ఐలాండ్ లోని అన్ని ప్రదేశాలపై దాడి చేశాడు. కానీ ఎందుకు? నీకేమైంది కేవ్? ఇప్పటి వరకు మన మీద సెరేటర్ పలు దాడులు చేశాడు. ఒకవేళ అతను మనతో ఇంకా మాస్టర్ జాండెడ్ తో పోరాడుతుంటే ఏదో పెద్దగానే ఆలోచిస్తున్నాడు. ఇలా చూడండి, ఈ మధ్య జరిగిన ప్రతి నైలాక్ దాడికి మ్యాప్ లో ఒక్కో డాట్ పెడితే నేను ఇంతకుముందు బయట రాళ్లతో పెట్టినట్టు మనకిది వస్తుంది. నాకు కనిపిస్తుంది. నాకేం కనిపిస్తుంది? అతన్ని పూర్తి చేయనివ్వు. సెరేటర్ ఊరికే అలా ఒక నైలాక్ తో దాడి చేసినట్లు నాకు అస్సలు అనిపించలేదు. అక్కడ ఒక ప్యాటర్న్ ఉన్నట్టు అనిపించింది. అంటే అసలు మాస్టర్ జాండెడ్ అలాగే దాయు సెరేటర్ను ఎందుకు దాడి చేస్తారు? అతను అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు. చూడండి, సెరేటర్ మాత్రమే కనిపించిన లేదా నైలాక్ తో దాడి చేపించిన ప్రదేశాలని మనం మార్క్ చేస్తే అదొక లైన్ గా ఏర్పడుతుంది. అవును, ఇది కేవలం యాదృచ్ఛికం అయి ఉండదు. సెరేటర్ ఖచ్చితంగా ఏదో చేస్తున్నాడు. అతని గురించి తెలుసు కాబట్టి అదేదో చాలా చెడ్డదే అయి ఉండాలి. దిగులు పడుకో. అతను ఏం చేయాలనుకున్నా మనం దాన్ని ఆపుదాం. నువ్వేమంటావు? మాస్టర్ జాండెడ్ శాంజు నదిలో నానుతూ తన బలాన్ని తిరిగి పెంచుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను నా ప్లాన్స్ ని పూర్తి చేయడానికి వీలుగా ఉంటుంది. పెస్టిలాక్స్, పిలిచారా బాస్? ఇప్పుడు మీకు నా నుండి ఏం కావాలి? నేను నా ప్లాన్ ని పూర్తి చేయడానికి భూమిపై నేను చివరి చిలికను తప్పనిసరిగా ఉంచాలి. కాబట్టి నువ్విక్కడ వెలుగుతున్న లొకేటర్ లో మానవులకు కష్టాలు కలిగించగలిగితే మీకు బహుమతి లభిస్తుంది. దిగులు పడకండి, నేను మీరు చెప్పింది చేసి తీరుతాను. త్వరలో నేను 2 ప్రపంచాల్ని శాసించబోతున్నాను. Mia, మైక్, కెవిన్, Emily, ఆంటోనియో. వావ్, ఇది ఫీజ్ జిల్లాలో ఉంది. దీన్ని నేను పిక్చర్ తీసుకోవాలి. గోల్డెన్. నా దారిలో నిలబడొద్దు. ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు? చివరికి
నా ఉపాయాన్ని పూర్తి చేసే సమయం ఆసన్నమైంది. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో నాకు తెలుసు. అదేంటో నేను ఎప్పుడో తెలుసుకున్నాను. అది 2 నిమిషాల ముందే అనుకో. అయినా కూడా నువ్వు భూమిని వెంటనే ముంచెత్తేలా మానవ ప్రపంచంలోకి దుఃఖం యొక్క చీలికలను తెరుస్తున్నావు. చాలా బాగా చెప్పావు. నువ్వు కనిపెట్టింది నిజమే. నువ్వు ద్రోహం చేయాలనుకునే విషయాన్ని నేను ముందు కనిపెడితే బాగుండేది. ఇది చాలా ప్రమాదకరమైనది. మన ప్రపంచాల మధ్య ఓపెనింగ్ ను తీసేయడం వల్ల రెండింటిని నాశనం చేస్తుంది. మీ గురించి నాకు తెలియదు, కానీ నేను నాశనమయ్యే అవకాశాలను చాలా తక్కువగా ఉంచడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. ఇది నాకు 2 ప్రపంచాలను పాలించడంలో సహాయపడితే నేను నిన్ను 1000 రెట్లు ఎక్కువ నాశనం చేస్తాను. బాస్ కోలుకోవడం పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత అతను నిన్ను అలాగే నీ పనిని నాశనం చేస్తాడు. ఆగు, ఆ ప్రపంచాన్ని తెరవాలంటే నీ దగ్గర అంత శక్తి లేదు. అలా చేయడానికి నైలా కోపం ఇంకా మానవుల బాధతో నిండిన వారు ఎవరైనా కావాలి. డేకర్, నీ చివరి అస్త్రంగా నువ్వు అతన్ని వాడుకోవాలి అని అనుకుంటున్నావు కదా? ఏమంటావు? వావ్, నువ్వు బాగానే తెలుసుకున్నావు. నేను దీన్ని 200 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసి ఉంచాను. కానీ అది విజయవంతమయ్యే అవకాశమే లేదు. అలా జరగడానికి అతను ఒప్పుకోడు. ప్రతి ఒక్కరికి ఒక తరం ఉంటుంది. అతను కోరుకునేది నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏది నన్ను ఆపలేదు, ముఖ్యంగా నువ్వు. మనం ఇలా సెరేటర్ కోసం ఎదురు చూస్తూ కూర్చోలేమో. మనల్ని మోసం చేసినందుకు అతనికి బుద్ధి చెప్పి తీరాలి. ఏంటి? దయచేసి అతను నా ఖడ్గం ఉరామాసాన్ని బాగు చేసే వరకు అతనికి దూరంగా ఉంటావు. డేకేర్ అతను నీకు సహాయం చేస్తాడని అనుకుంటే నువ్వు నిజంగానే పిచ్చివాడివని అర్థం. నా ప్లాన్ నీ మీద ఎంత ఆధారపడి ఉందో తెలిస్తే నువ్వు చాలా భయపడతావు డెక్కర్. కానీ అదృష్టవశాత్తు నిన్ను మ్యానిపులేట్ చేయడం చాలా సులభం. సంపూర్ణంగా మరమ్మత్తు చేయబడింది. ఇక ఈ ప్రపంచం త్వరలో నాదవుతుంది. చీలిక కోసం సెరేటర్ అనుకున్న చివరి ప్రాంతం ఇదే అనుకుంటా. మబ్బు పట్టే ముందు ఎంత ప్రశాంతంగా ఉందో. అతను మిగిలిన చోట్లలో సరిగ్గా సరిపోయే దగ్గర దాడి చేస్తున్నాడు. ఆ లైన్ పెద్దదవుతుందంటే అతను భూమిని 2గా కట్ చేస్తున్నాడు. ఆగు, వాడు నిజంగా ఎర్తనల్లా స్పిట్ చేయగలడా? అదే అతని ప్లాన్ అనుకుంటా. ఇక్కడ కట్ అవ్వబోతున్నది అతని ప్లాన్ మాత్రమే. వెళ్దాం పదండి. నేను యాంటోనియో కాల్ చేసి అక్కడే కలవమని చెప్తాను. హలో, ఏంటి? నేను దగ్గరలోనే ఉన్నాను. సామురాయ్ మార్ఫర్, గోల్డ్ పవర్. యా! నేను మీలోకి బగ్ పంపించనా? ఇప్పుడు నా ఎగురుతున్న బగ్స్ మీ కడుపులో విపరీతమైన నొప్పిని కలుగ చేస్తాయి. బాగుంది స్పైక్. ఒక బ్రేక్ తీసుకొని కొంచెం ఏమైనా తిందాం రా. తాయిచీ తర్వాత నాకు ఇష్టమైందంటో నీకు తెలుసా? చాయ్ టీ. ఏమైంది? మిమ్మల్ని మీరు కూడా బిల్లలో కలిసిపోవచ్చు కదా. మీరు తింటున్న చెత్త తిండి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. కానీ నేను మీకోసం పంపే బగ్ ప్రమాదకరమైన అనారోగ్యానికి గురి చేస్తుంది. హే స్పైక్, అటు చూడు. అక్కడికి వెళ్దాం పద. అయ్యో, అయ్యో. ఏమైంది? లోపలికి ఏమైంది నీకు? లోపలికి వెళ్ళిపోయాయి. ఓ, నాకు కొంచెం ఆకలిగా ఉందంతే. త్వరగా. ఓ, మనం ఫుడ్ బయట వదిలేసి వచ్చాం. ఓ, మన ఫుడ్ బయట వదిలేసాము. అయ్యో, అందుకే మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి.
తీరని సమయాలు తీరని చర్యలకు పిలుస్తున్నాయి. నా కళ్ళు నేను చూడలేకపోతున్నాను. అంకుల్ బగ్ నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు. నిజంగానా? దాన్ని నీకు నువ్వే తెలుసుకున్నావా? అంకుల్ మన ఫుడ్ ఏది? ఫుడ్ విషయానికి వస్తే నా దగ్గర ఫోటోగ్రఫీ మెమరీ ఉంది. అమ్మయ్యా, మొత్తానికి ఫుడ్ మన చేతికి వచ్చేసింది. ఎస్, వీళ్ళని చూస్తుంటే ఎంత బాగుంది. ఇది నేను చేయాలనుకునే దుస్థితి కన్నా ఇంకా ఎక్కువగా ఉంది. సెరేటర్ తన చివరి చీలికని భూమిలోనే చెయ్యొచ్చు. ఇక్కడ అస్సలు బాలేదు. హే నైలా, అక్కడే ఆగు. ఓ, నీకు కూడా అలాంటి వాటిలో ఒకటి కావాలని ఉందా? వాళ్ళను అసలు ఏం చేశావు? నేను వాళ్ళకి కడుపు నొప్పి కోసం కేవలం ఒక బగ్ ఇచ్చానంతే. దానికి అసలు మందే లేదు. అవునా? మరి నేను నిన్ను ఓడిస్తే? నువ్వు చేయలేవు. నువ్వు కూడా వాళ్ళలాగే అయిపోతావు. చూసుకోండి, అతను మన లోపల కూడా ఆ బక్స్ లో ఒక దాన్ని పంపించగలడు. నేను వాటిని మాత్రమే పంపగలను అనుకోవద్దు. దీని ఇంకా పెంచే సమయం వచ్చేసింది. ఫైర్ స్మాషర్ క్యానన్ బ్లాస్ట్ మోడ్ తిరిగొచ్చే. సూపర్ సామురై మోడ్. రేంజర్స్, మధ్యలోకి రావడం ఆపండి. అస్సలు కుదరదు. మేము నీ దాడుల తీరుని కనిపెట్టేశాం. ఇక నీ గీతని చెరిపేబోతున్నామని చెప్పడానికి వచ్చాం. అయితే నేనేం చేయబోతున్నానో నువ్వు తెలుసుకున్నావు అన్నమాట. నిజమేనా? అయినా పర్వాలేదు, త్వరలోనే చివరి చీలిక ఏర్పడుతుంది. ఇక అప్పుడు మీకెవ్వరికి నన్ను ఆపడం సాధ్యం కాదు. ఏంటి 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 ఏంటి? అవును, మానవుల విచారంతో భూమిని రెండుగా చీలిక పెట్టడానికి సరైన స్థలం ఇదే. నేను అలా జరగనివ్వను. వెళ్ళు పెస్టిలో, ఈ మానవులకి ఇంకా ఎక్కువ బాధను కలిగించు. మీరు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను. వద్దు. ఓ, మీరు చాలా చిరాకు పెడుతున్నారు. మేము నీ లోపల కూడా బగ్ ని పంపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. జేడెన్, వెళ్ళి ఆ కాక్రోచ్ ని తీసుకురా. సరే, మేము యాంటోనియాకి హెల్ప్ చేస్తాం. సరే, మీ ఆ ఎమ్లీ వెళ్దాం పదండి. అలాగే. మళ్ళీ నువ్వేనా? వాళ్ళంతా బాగానే ఉన్నారో లేదో చూడు. అలాగే. సరే. మైక్, కంటిన్యూ. నీ స్నేహితులు. ఆ, చాలా బాగుంది. డెకో, అస్సలు అనుకోలేదు. ఏం జరుగుతుంది? ఎంత ఆశ్చర్యకరం. మన్నించండి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీకు తెలుసా? నువ్వు నీ అసలైన ఖడ్గం ఉరామాస కోసం మంచి సమయంలో ఇక్కడికొచ్చా. నా ప్లాన్ క్లైమాక్స్ కి చేరుకుంటుంది. మానవుల్లో కనిపిస్తున్న ఆ దుఃఖంతో భూమిలో చీలికను చేయబోతున్నాను. అలాగే సర్ప్రైజ్, నాకు కావలసిన చివరి చీలిక కూడా ఇదే. నేను ఈ ప్రపంచంలో చేసిన అన్ని దాడులు మానవుల దుఃఖంతో ఒక గీత లాంటి చీలికను చేయడానికి మాత్రమే. నేను గ్జాండెడ్ మాన్స్టర్స్ ను వాడుకొని నా తెలివితేటలతో మానవుల్లో ఈ బాధను కలిగించాను. ఇప్పుడు ఆ చీలికలన్నీ యాక్టివేట్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. వద్దు. మీ తలరాతను అంగీకరించండి. నా పర్ఫెక్ట్ ప్లాన్ కి చివర్లో ఉన్నా. అలాగే మీకు తెలిసినట్టుగానే ప్రపంచానికి అంతం కూడా. నా పాలనలోకి మీకు స్వాగతం. అలాగే ఈ చీలిక పూర్తయిన తరువాత ఈ ప్రపంచమంతా ముక్కలుగా అయిపోతుంది. ఒక్క దెబ్బతో అది తెరుచుకునే సమయం కూడా వచ్చేసింది. భూమి మొత్తానికి శాంజు నది పారేలా చేస్తాను. మాస్టర్ గ్జాండెడ్ అనుకున్నట్టు కాదు, కానీ టెర్రరిజం టొరెంట్ తో ఇలాంటివి ఎన్నడూ చూడలేదు. భూమి మొత్తం చెడు యొక్క ఎర్రటి నీటితో నిండిపోతుంది. చివరికి
అప్పుడే నేను 2 ప్రపంచాలకు పాలకుణ్ణి అవుతాను. నా చీలికలన్నీ పూర్తయ్యాయి. నేను ఈ భూమిని 2గా విడదీస్తాను. ఇప్పుడు ఒక్క దెబ్బతో నేను 2 ప్రపంచాలకి పాలకుడిగా మారి నాకు చెందిన స్థానాన్ని నేను పొందుతాను. అసలు కథ ఇప్పుడు మొదలవుతోంది. మిమ్మల్ని ముగించే సమయం వచ్చింది. ఇదేమైనా పనిచేస్తుందేమో చూడండి. బ్లేజింగ్ స్ట్రైక్. ఎర్త్ స్లైసర్. స్కై ఫ్యాన్. సూపర్ బుల్జూకా. బుల్జూకా డిస్క్ చార్జ్. ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు నన్ను నిజంగా విసిగిస్తున్నారు. బుల్జూకా బ్లాస్ట్. నాకు నొప్పి తగ్గిపోయింది. అయితే పెస్టిలాక్స్ మొదటి రూపం ఓడించబడింది. మరేం పర్వాలేదు. త్వరలో ఈ భూమిలో నా చివరి చీలిక ఏర్పడబోతుంది. లేజర్స్ మిమ్మల్ని పురుగుల్లా నలిపేస్తారు. వీళ్ళు ఎప్పటికీ మారరు. సామురై కాంబినేషన్. జోడ్స్ కంబైన్. We are united. కరోనా దెబ్బలకు సమయం వచ్చింది. ఇప్పుడు ఇవి మీ పని చెబుతాయి. నేను అలా అనుకోవట్లేదు. ఫ్యూరియస్ లైన్ హోల్డ్. లైన్ హాట్ స్టాప్. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దిగులు పడకండి. చూడండి, వారి బాధ భూమిలోకి ఇంకుతుంది. ఇప్పుడు ఇక చివరి చీలిక ఏర్పడుతుంది. ఇక చాలు. నాకు ఇస్తానని ప్రమాణం చేసింది. నా ఖడ్గం నాకు రమాసనివ్వు. సరే, తప్పకుండా. కానీ దానికంటే ముందు నువ్వు ఇస్తానని చెప్పింది ఇచ్చే చివరి సహాయం. సహాయమా? చాలా చిన్న సహాయం. ఈ ప్రపంచాన్ని చేల్చగల వ్యక్తి మానవ ఇంకా నెదర్లాండ్స్ రెండిటి బాధను అనుభవించే వ్యక్తి అయి ఉండాలి. కానీ ఎవరికి చెందినవాడు కాకూడదు. అది నువ్వే. మనం వాళ్ళిద్దరిని ఆపి తీరాలి. మధ్యలోకి రాకండి. ఇప్పుడు నా దారిలోకి ఎవరు రాలేరు. త్వరగా. ఇప్పుడు మన జైంట్ మూకర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? సర్ప్రైజ్. నేను దీన్ని వాడితే మైక్ ఏమి అనుకోడని అనుకుంటున్నాను. అవును, నిజమే. నేను తర్వాత కెవిన్ తో చెప్పుకుంటాను. Sword Fish Sword. Beetle Sword. ఇక్కడ ఇంకొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. Samurai Artillery. Beetle Blast of Megazord. Armed for battle. Beetle Cannon. Samurai Artillery. Swordfish Special Megazord. Armed for battle. Swordfish Flash. Yeah. ఏంటిది? సూపర్ స్వామ్. మరో కాంబో సమయం వచ్చింది. టైగర్ జోన్. సామురై ఆర్టిలరీ. Tiger Drill Megazord. Armed for battle. టైగర్ డ్రిల్ చార్జ్. స్పిట్ ఫైర్ సహాయం చేయండి. ఇప్పుడు నిప్పుతోనే పోరాడే సమయం వచ్చింది. వీటిని ఆకాశంలోకి తీసుకెళ్దాం. Air Strike Combination. Battle Wing Megazord. Armed for battle. Flying Slash.
నీ పురుగుని నలిపేయడం కష్టంగా ఉంది, కానీ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. క్లా ఆర్మర్ మెగాజోడ్, సరే. సూపర్ సామురై కాంబినేషన్. Lord Megazord. We are united. Super Samurai Artillery. Samurai Battle Cannon. ఏంటి? షోగన్ మోడ్, పవర్ ఆఫ్ ది యాన్సిస్టర్స్. Mega Blade activate. Ha! Ha! Shogun Battle Cannon Blast. Fire! ఇది నొప్పి పుడుతుంది. సామురై రేంజర్స్, విజయం మనదే. పెస్టిలాక్స్ ఓడిపోతే వాళ్ళు భయపడలేరు. చీలిక సిద్ధంగా ఉంది. చూడు, దాని శక్తి పెరుగుతుంది. నీ నిజమైన ఖడ్గంతో ఈ పని పూర్తి చేసే బాధ్యత నీది డెక్కర్, గుర్తుపెట్టుకో. డెక్కర్, నువ్వు నీ పని చేయాల్సిన సమయం వచ్చింది. అది కూడా నీ ఖడ్గం ఉరమాసాతో ప్రమాణం చేసినట్టుగా. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకో. తీసుకో డెక్కర్, దీంతో నువ్వు ఈ ప్రపంచాన్ని ముక్కలు చేయగలవు. వద్దు, నాకు కావాల్సింది నా ఖడ్గం ఉరామస. నాకు తెలిసి నీకు కావాలని. నేను నీలోని బాధని ఈ ఉరామాసాతో నింపేలాగా నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్లాన్ చేస్తున్నాను. ఏంటి? అవును, నువ్వు నీ బాధ నుండి బయటపడే దారి ఈ ఖడ్గంతో ఒకసారి ఈ చీలిక పైన కొట్టడమే. నన్ను నమ్ము, ఒక్క దెబ్బతో నీకు తగిలిన శాపం పోయి నువ్వు చాలా తేలికగా మారిపోతావు. నిజమా? చివరికి తేలికవుతానా? ఆ శక్తి మొదలవుతుంది. ఈ లైన్ మీద ఉన్న భూమి బలహీనపడుతుంది. కింద పడుకోండి. రాబోతున్న శక్తికి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. చూడండి, ఈ భూమి ఏడుస్తుంది, రెండుగా చీలడానికి సిద్ధంగా ఉంది. ఇంకా నువ్వు డెక్కర్, కేవలం నువ్వు మాత్రమే అది జరిగేలా చేయగలవు. నేను ఈ గీతలోని ఒక బలహీనమైన ప్రదేశాన్ని నువ్వు స్ట్రైక్ చేయడానికి వెతికి పెడతాను. చివరికి నువ్వు నా మాట వింటావని నాకు తెలుసు. రేంజర్స్, ఈ ప్రపంచం మీ ముందే కొట్టుమిటాడుతుంది. ఇప్పుడు మీరు నన్ను ఆపడానికి ఏమీ చెయ్యలేరు. దూరంగా ఉన్న శాంజు నది ఆనవాళ్లు కూడా ఇక్కడ నుండి చూడొచ్చు.